జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. ఈరోజు నమో మెహర్ బాబా ప్రార్థనా గీతాన్ని పుష్పలత గారు పాడతారు. మెహర్ దినేష్ హారతిస్తారు. జై బాబా. పుష్పలత గారు జై బాబా. పుష్పలత గారు జై బాబా. जय बाबा। జై బాబా పాడండి. अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर, सकल चराचर जगदोद्धार। अपार दिव्य कृपा सागर, सकल चराचर जगदोद्धार। नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। జోహారులివే శ్రీ మెహరు బాబా, మహిని జనించిన మానవ రూప. జోహారులివే శ్రీ మెహరు బాబా, మహిని జనించిన మానవ రూప. ఇహ పర జీవ, ఇహ పర జీవ భవదయ భంజన పరమ పావన. నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. అజ్ఞానాంతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి. అజ్ఞానాంతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి. హరిషేణోర్గం ఎంతరింపగా, హరిషేణోర్గం ఎంతరింపగా, అవ్యయ మోక్షం అనుగ్రహింపుము. మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా. రజనీ గారు జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా అండి. అందరికీ జై బాబా. చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు పుష్పలత గారికి జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా సత్య సంపద అనే రెండో భాగంలోని విశేషాలు తెలుసుకుంటాం. చివరి అంశాల్లో ఉన్నాం. నిన్నటి రోజు మండలి ద్వారా బాబా మాట్లాడినప్పుడు అన్న విషయాన్ని చెబుతూ అంటే బావూజీ ఎంత సరదాగా ఉంటాడో దాని గురించి చెప్తూ బావూజీ సడన్ గా అంటాడనమాట, నువ్వు బాబా మీద ఎందుకు పుస్తకం రాయవు అంటే, ఆల్రెడీ బోల్డ్ బుక్స్ వచ్చేసాయి కదా, నాకైనా అంత బాబా సాహిత్యం మీద అంత అవగాహన అయితే లేదు అంటే, మండలితో కలిసి జీవిస్తున్నావు కదా, పోనీ ఆ విషయాలైనా రాయి, హృదయం పెట్టి రాయి అన్న బావూజీ మాటలతో అక్కడతో ఆగాం. ఈ రోజు ఇంకా దాన్ని కొనసాగించుకుందాం. బావూజీ అంటారు, హృదయం పెట్టి రాయడం మొదలుపెట్టు, తర్వాత వ్రాసేది బాబాయే అన్నారు నాతో. ఆయన సలహాను నిర్లక్ష్యం చేసి నాకు బాగవుతుందనే ఆశతో మరో 2 సంవత్సరాలు గడిపేశాను. అంటే ఈ సత్య సంపద పుస్తకానికి ముందు జరిగిన విషయాన్ని గురించి చెప్తున్నాడు. మొత్తం మీద వ్రాయడం పూర్తి చేశాను. నిజం చెప్పాలంటే అలా ఎలా జరిగిందో నాకే తెలియదు. నా దృష్టిలో అంతా ఆయనే రాశారు. అంటే బాబాయే నా చేత రాయించారు అని చెప్తున్నాడు. నేను ఆయన చేతిలో పెన్సిల్‌ని మాత్రమే. రియల్ ట్రెజర్ 2 పుస్తకాలు రాయగానే మొత్తం అంతా రాసేశానని అనుకున్నాను. బావూజీ ఒకరోజు నా వైపు తిరిగి, నీవింకా పుస్తకాలు రాయాలి రుస్తుం. నీవు ఇప్పటి వరకు వ్రాసిందంతా నీ హృదయం నుండే వచ్చింది. చాలా బావుంది. నాకు నచ్చింది. అందరికీ కూడా తప్పక నచ్చుతుంది. నీవింకా రాయాలి. ఇంకా కొన్ని సంపుటులేనా అన్నారు నాతో.
నేను బావు మాటల కట్టుబడుతూ, కానీ బావూజీ, నా వద్దనున్న మంచి కథలన్నీ రాసేశాను. ఆ పనిలో అలిసిపోయాను కూడా. పైగా నా ఆరోగ్యం అంతంత మాత్రం తెలుసు కదా మీకు అన్నాను బావూజీతో. బావూజీ అన్నారు, ఆందోళన చెందకు. కథలు అవే వస్తాయి. నీవు నీ హృదయం పెట్టి చేసినట్లయితే నీ కొరకు బాబానే రాసేస్తాడు. కాబట్టి నీవేమీ చింతించకు, అది జరిగి తీరుతుంది అన్నారు బావూజీ. మూడో సంపుటిలో ఏం రాయాలో నాకు తెలీదు. కానీ దాని దాన్ని నా ద్వారా బాబాయే రాయించారు. బావూజీ ఇంకా వ్రాయడం కొనసాగించు అని నాకు చెప్పిన తర్వాత మెహరు వద్దకు పరిగెత్తాను. అంటే దగ్గర దగ్గరగా 7 వాల్యూమ్స్ వరకు రాసినట్టు నాకు తెలుసు. ఇంకా రాసారేమో! మనకైతే 3 భాగాలే తెలుగులో ట్రాన్స్‌లేట్ అయ్యాయండి. మెహరు వద్దకు పరిగెత్తాను అని చెప్తున్నాడు రుస్తుం. మేము రెండో సంపుటి చదివి చాలా ఆనందించాం. మూడోది కూడా రాసేయి రుస్తుం అన్నారు. ఇంకా వ్రాయడానికి నా వద్ద ఏమీ లేదని నేను ఆమెతో నిజాయితీగా చెబుతున్నాను. నా వద్ద వ్రాయడానికి ఇంకేమీ లేదు మెహరు. 2 సంపుటాలు నేను గలగడమే గొప్ప. ఆ కథలన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? బాబాయే నన్ను తన పెన్సిల్‌గా వాడుకుని వ్రాసేశాడేమో మరి అన్నాను నేను మెహరుతో. మెహ్రా, బాబా నీ చేత మూడో సంపుటిని కూడా పూర్తి చేయిస్తాడు. మేము దాని కొరకే ఎదురు చూస్తున్నాం అన్నారు. ఆయన అదే కోరుకుంటే తప్పక జరుగుతుంది అన్నాను నేను. నా జీవితంలో మండలి నాతో అన్న మాటలన్నీ తప్పక నిజమవుతాయి. బాబా మరియు ఆయన మండలి మనల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు చెప్తున్నాడు రుస్తుం. బాబూజీ అన్నా కూడా నెగ్లెక్ట్ చేశాడు 2 సంవత్సరాలు. తర్వాత ఎలా రాసారో నాకే తెలీదు. 2 భాగాలు రాసేసాను. అయిపోయిందనుకున్నాను. కానీ బాబూజీ ఏమంటున్నాడు, "ఇంకా కొన్ని భాగాలు రాయి" అన్నాడు. నా దగ్గర సబ్జెక్ట్ లేదు అంటే, "బాబాయ్ నీ చేత రాయిస్తారు" అన్నారు. అంటే మండలి కానీ, బాబా కానీ అన్నారు అంటే అది జరిగిపోతుంది. ఎందుకంటే చాలా ఆశ్చర్యకరంగా మనం ఎక్స్‌పెక్ట్ చేయని మాటలు అంటూ ఉంటారు వాళ్ళు. అలాగే బావూజీతో అలా చెప్పినా కూడా, మళ్ళీ రాయమంటున్నాడు బావూజీ అని చెప్పి గబగబా మెహరు దగ్గర పరిగెట్టాడు రుస్తుం. మెహరు తన్ని చూడగానే చాలా బా రాసావు బుక్స్ 2 కూడా. మూడోది కూడా రాసేయంటే, నా దగ్గర సబ్జెక్ట్ లేదంటే, బాబాయే నీ చేత రాయిస్తారు. అంటే అవును కరెక్టే ఇదంతా రాయించింది బాబాయే నేనొక పెన్సిల్‌ని అన్నాడు. కానీ మెహరు మళ్ళీ అందట, మూడో సంపుటిని కూడా నువ్వు పూర్తి చేస్తావు. మేము దాని కొరకు వెయిట్ చేస్తున్నాము అని. అలా ఆశ్చర్యపరిచేలా మాట్లాడతారు మండలి అని చెప్తున్నాడు రుస్తుం. నా జీవితంలో మండలి నాతో అన్న మాటలన్నీ తప్పక నిజమవుతాయి. బాబా మరియు ఆయన మండలి మనల్ని నిజంగానే ఆశ్చర్యపరుస్తూ ఉంటారు అన్నారు రుస్తుం. మరి నెక్స్ట్ అధ్యాయంలో గడిపుదామండి. మెహ్రా యొక్క ఆఖరి పుట్టినరోజు దీని గురించి తెలియజేస్తున్నాడు రుస్తుం. మెహ్రా పుట్టినరోజు సాధారణంగా డిసెంబర్ 22న ప్రతి సంవత్సరం జరపబడుతుంది. ఆ రోజు మెహ్రా ఆమెతో పాటు స్త్రీ మండలి సాయంత్రం 4 గంటలకు బాబా సమాధిని దర్శిస్తారు. అంటే ఎలా ఆవిడ పుట్టినరోజు సెలబ్రేషన్ జరుగుతాయో చెప్తున్నాడు రుస్తుం. ప్రతి నెల 22 డిసెంబర్ 22 జరుగుతుంది. ఆ సాయంత్రం స్త్రీ మండలందరూ వస్తారు. బాబా సమాధిని దర్శిస్తారు. ప్రార్థనలు, హారతి అయ్యాక సమాధి పక్కనే ఉన్న వేదిక వద్దకు చేరుతారు. బాబా జీవితానికి సంబంధించిన నాటికను మెహ్రాబాద్ వాసులు వేయగా వాటిని మెహ్రా మిగిలిన వారు చూచి ఆనందిస్తారు. ఆ వేదికకు పైకప్పు లేకపోవడంతో మండలి మరియు ఇతరులు ఎండబారిన పడకుండా పెద్ద పెండాలు వేస్తారు. ఆ రోజు కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లన్నీ టెడ్ జెట్సన్ చూసుకుంటాడు. 1988 డిసెంబర్లో యాత్రికునిగా నేను మెహ్రాబాద్ వచ్చాను. మెహ్రాబాద్‌లో ఉండడమే కాకుండా, ఎక్కువ సమయం బాబా సమాధి లోపల కూర్చునేవాడిని. ఈ అవకాశం ఎక్కువ కాలం లభించకపోవచ్చని నాకు తెలుసు. అందుకే దాన్ని ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా వాడుకోవాలనుకుంటున్నాను నేను. మెహ్రా పుట్టినరోజున పిలిగ్రిమ్ సెంటర్‌లో టిఫిన్ చేసి బాబా సమాధి లోపల కూర్చుందామని బయలుదేరాను. నేనక్కడ చేరుకునేసరికి ఎరిచి బయట నిలబడి ఉన్నాడు. అతన్ని చూసి చెయ్యి ఊపాను. ఆయన కూడా నవ్వుతూ చెయ్యి ఊపారు నాకేసి చూసి. నేను ఆయన వద్దకు వెళ్తూ ఉండగా, ఆయన వదనం చాలా విచారంగా మారిపోయింది. అతడు నా వెనక ఉన్న దేన్నో చూపించారు. వెనక్కి తిరిగి చూచి నేను హడిలిపోయాను. వేసిన పెండాలకి మంటలంటుకుంటున్నాయి. ఆర్పేవారికి సహాయపడడానికి నేను కూడా పరిగెత్తాను. అక్కడ ఉన్న యాత్రికులు, పనివాళ్ళు, మెహరాబాద్‌లో ఉండేవాళ్ళు అంతా ఆ మంటలను ఆర్పడానికి పరిగెత్తారు. అక్కడెక్కడా దగ్గరలో నీటి సదుపాయం లేకపోవడంతో
ఆర్పడం కొంచెం కష్టమే అయ్యింది. మంటలు క్షణాల్లో మొత్తం పెండాలు కాలిపోయి ఆసరాకు కట్టిన కట్టెలు మాత్రం మిగిలాయి. మంటలను ఆర్పలేకపోయినందుకు బాధపడుతూ కొండపైకి వెళ్ళాం. మాలో ఒక యాత్రికుడు కాలకుండా మిగిలిన చిన్న క్లాత్‌ని ఇరిచికి చూపిస్తూ, "ఇదే కాలకుండా మిగిలి ఉన్నది" అన్నాడు అతను. ఇరిచ్చి అతని వైపు తిరిగి, "మెహరా, ఆఖరి పుట్టినరోజుకు గుర్తుగా దాన్ని భద్రపరచు" అన్నారు. అంటే ఎప్పుడూ కూడా మనం కూర్చుంటూ ఉంటాం చూడండి, సమాధి దర్శనం అయిపోయాక మనకి లెఫ్ట్ సైడు ఒక స్టేజ్ కనిపిస్తుంది. అక్కడే జరిగాయి ఇదివరకు అమరతిథి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. ఆ తర్వాత కొంచెం దూరంగా ఉన్న ఆ స్టేడియంలో జరుగుతుంది గానీ, అప్పుడేంటంటే ఒక స్టేజ్ ఒకటే ఉండేది. పైన ఏ కప్పు ఉండేది కాదు. అందుకని మెహ్రా పుట్టినరోజు నాడు ఏం చేసేవారంటే పెండాలేసేవారు. అది అక్కడేసినప్పుడు ఏంటంటే మెహ్రా బర్త్‌డేకి వచ్చినప్పుడు ఆవిడ దర్శనం చేసుకున్నాక, ప్రార్థనలో హారతయ్యాక బాబాకి సంబంధించిన ఏదో ఒక నాటకం వేయడం, ఆవిడ చూసి చాలా ఆనందించడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఈసారి కూడా ఆవిడ పుట్టినరోజు నాడు పెండాలేశారు. అనుకోకుండా నిప్పంటుకుంది. మొత్తం అంతా కాలిపోయింది. ఎంత ప్రయత్నిద్దామన్నా కూడా ఏది మిగల్లేదు. చిన్న క్లాత్ మాత్రం మిగిలిపోయింది. అంటే ఆ పెండాల్లో వేసిన చిన్న క్లాతు. అది తీసుకొచ్చి చూపించాడు ఇరిచుకు ఒక ప్రేమికుడు. ఇరిచి వెంటనే అన్నాడు, "ఇది మెహ్రా ఆఖరి పుట్టినరోజు గుర్తుగా దాచి భద్రపరచు" అని. అదేంటి ఇరిచి ఇలా అనేసాడు అనుకున్నాను. అంటే 88లో. కానీ అదే మెహ్రా ఆఖరి పుట్టినరోజు అయింది. మెహ్రా 1989 మే 20వ తేదీన బాబాలో కలిశారు. 1988 పుట్టినరోజు సమయంలో మెహ్రా ఇక ఈ సంబరాలు వద్దు, భవిష్యత్తులో బాబా ప్రేమికులంతా తమ పూర్తి దృష్టిని బాబా పైనే ఉంచాలి అన్నారట. చూడండి ఎంత కోయిన్సైడ్ గా మెహ్రా కూడా అలాగే అంది, పిరిచి కూడా అలాగే అన్నాడు. 88 డిసెంబర్లో మెహ్రా ఉంది, ఇంక ఈ సంబరాలు అంటే ఈ పుట్టినరోజు సెలబ్రేషన్స్ అవేమి వద్దు, బాబా ప్రేమికులంతా కూడా బాబా మీదే దృష్టి ఉంచాలి అందుట. అదే ఇయర్‌లో ఈ పెండాలు కాలడం, ఆ క్లాత్‌ను పట్టుకొని ఇరిచి కూడా ఇది ఆఖరి పుట్టినరోజు అనడం. ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి. మెహ్రా దేహం చాలించాక జూన్‌లో వచ్చిన ప్రేమిక లోకానికి మెహ్రా లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఆమెతో బాబా విషయాలెన్నో అందరూ పంచుకునేవారు. కాలకుండా మిగిలిన బట్టను భద్రపరచమని ఇరిచి ఎవరికి చెప్పాడో ఆ ప్రేమికుడు కూడా మండలి హాలులో ఉన్నాడు. అతడు పెండాల్లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి అందరికీ వివరించి ఇరిచ్ వైపు తిరిగి, "అదే ఆఖరి మెహ్రా పుట్టినరోజని మీకెలా తెలుసు ఇరిచ్? మీరు అలా ఎలా చెప్పగలిగారు?" అడిగాడతను. ఇరిచ్ నిట్టూర్చి, "నేనెందుకు చెప్పానో నాకే తెలియదు. జరగబోయే విషయాలు మీరెలా చెప్పగలుగుతున్నారని నన్ను చాలా మంది అడుగుతారు. నిజంగా చెబుతున్నాను. నాకేమీ తెలీదు. అప్పుడు నా మనసులో వచ్చిన మాటలు అనేశానంతే. బహుశా బాబాయే చెప్పించారేమో. ఈ విషయంలో నేను చెప్పేది కూడా ఇంకేమీ లేదు" అన్నారు. ఎందుకంటే లోపల నుండి అందుకే ప్రతి నిమిషంలో మన ఏదైనా ప్రశ్న అడిగినా కూడా ఇరిచి వెంటనే సమాధానం చెప్పరండి. పాజ్ అవుతారు. ఆ లోపలున్న బాబా మాట్లాడతారు. అందుకే మండలి ఎవరు మాట్లాడినా కూడా మనం బాబా ప్రెజెన్స్ ఫీల్ అవ్వడానికి కారణం అది. కాబట్టి ఇక్కడ ఇరిచి కూడా ఏమంటున్నాడంటే, అతను అడిగేశాడు. అంటే మెహ్రా వెళ్ళిపోవడం, ఆ తర్వాత మెహరాజాద్‌లో గ్యాదర్ అవ్వడం, ఆ వచ్చిన ప్రేమికుల్లో ఈ క్లాత్ పట్టుకున్నాడు కదా! అది ఆఖరి గుర్తుగా భద్రపరచు అన్నారు కదా! దాని గురించి అడిగాడు. అలా ఎలా తెలిసింది? 88 డిసెంబర్‌లో ప్రమాదం జరిగితే, 89 మేలో పోయారావిడ. అంత ముందుగా మీకెలా తెలిసిపోయింది అంటే, ఇది నేనన్న మాట కాదు. నాకేమీ తెలీదు. బాబా అలా నా చేత అనిపించారు తప్ప, ఈ విషయంలో నేనింకేమీ చెప్పలేను అన్నారు ఇరిచ్చి. కాబట్టి మండలి అంటే బావూజీ అందుకే వాళ్ళనేదైనా అంటే అంత కోపమొచ్చేది. మండలి అంటే సామాన్యులు కాదు. బాబా ఎంచుకున్న అద్భుతమైన సాధనలు అని. మరి నెక్స్ట్ విషయంలోకెళ్ళిపోదామండి. తన సాధనాల వైభవం. తన సాధనాలు అంటే బాబా యొక్క మండలి వైభవాన్ని గురించి తెలియజేస్తున్నాడు రుస్తుం. మండలి గురించి నేను చెబుతున్న విషయాలను అంగీకరించని కొంతమంది బాబా ప్రేమికులు నేను మండలికి లేని వైభవాన్ని కట్టబడుతున్నాను అనేవారు. వారికి నేను చెప్పేదేంటంటే, వారి గొప్పతనాన్ని నేనెలా చెప్పకుండా ఉంటాను? ప్రభువు గొప్పతనాన్ని అందుకోదగ్గ వాడైనప్పుడు, ఆయన పనిముట్లకు ఆ గొప్పదనం ఆపాదించాలి గదా! అంటే ఇప్పుడు శంకు చక్రాలున్నాయనుకోండి, విష్ణుమూర్తి ధరిస్తాడు కనుక, అవి ఎప్పుడూ వైభవాలే. అవి ఇప్పటికీ గొప్పతనాన్ని సంతరించుకుంటాయి. అలాగే ఇక్కడ రుస్తుం కూడా ఏమంటున్నాడంటే, నేను ఎక్కువ చెబుతున్నానని కొంతమంది కామెంట్ చేశారు మండలి గురించి. కానీ ఆయన గొప్పతనాన్ని అందుకోదగ్గవాడైనప్పుడు అంటే ప్రభువే గొప్పవాడైనప్పుడు, ఆయన సాధనాలుగా ఎంచుకున్న వాళ్ళు కూడా గొప్పవాళ్ళు కాకుండా ఎలా అయిపోతారు? కాబట్టి నేను ఎందుకు ఆపాదించకుండా ఉండాలి అంటున్నాడు రుస్తుం. నా ప్రభువు ఎంచుకున్న పనిముట్లను
నేనెలా ఆలస్యం చేయగలను? వారితో కలిసి జీవించి, వారి యొక్క ఉన్నతమైన ఆత్మ శిఖరాలను చేరుకున్న నేను వారిని పొగడకుండా ఎలా ఉండగలను? వారి ఆత్మలలో నేను చవిచూసింది బాబా పవిత్ర ప్రేమే అంటున్నారు రుస్తుం. ఒకసారి బాబాకు, ఎరిచ్చికి మధ్య జరిగిన సంఘటన ఈ సందర్భంలో మీకు చెబుతాను అంటున్నారు రుస్తుం. తన మండలి యొక్క విశిష్టతను ఎరిచ్చికి తెలియజెప్పడానికి బాబాయే స్వయంగా ఈ కథ ఎరిచ్చికి చెప్పారు. కొత్త బాబా ప్రేమికులైతే చెప్పలేను గాని ఈ కథను మండలి హాలులో ఇరిచి చెబుతుండగా అందరూ వినే ఉంటారు. పుస్తకాలలో కూడా ఇది అచ్చువేయబడింది. కాబట్టి చాలా మంది చదివే ఉంటారు. తర్వాత వ్రాసేది మీకు అర్థం కావాలంటే ఈ కథను నేను మీకు చెప్పవలసిందే అన్నారు రుస్తుం. అంటే నేను చాలా గొప్పగా మండలి గురించి చెప్తున్నాడు కదా! నేను చెప్తాను. ఎందుకంటే అవతారుడికే అంత గొప్పతనం ఆపాదించినప్పుడు ఆయన ఎంచుకున్న సాధనాలకు కూడా ఆ గొప్పతనాన్ని ఆపాదించాలి. నేను ఎందుకంటే వాళ్ళని చాలా దగ్గరగా చూశాను. నిజంగా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే ఎప్పుడూ వాళ్ళలో బాబా యొక్క పవిత్ర ప్రేమే ఉంటుంది కనుక అని చెప్తున్నాడు. దీనికి సంబంధించి చెప్పిన ఒక సంఘటన చెప్తాను. ఇది బాబాయే స్వయంగా మండలి గురించి చెప్పిన సంఘటన. ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు. కొత్త బాబా ప్రేమికులకైతే తెలీదేమో గానీ, మండలి హాలులో ఇరిచి చెబుతున్నప్పుడు నాతో పాటు చాలా మంది విన్నారు. ఇది పుస్తకంలో కూడా అచ్చయింది. అది మీకు చెబుతాను అంటున్నాడు రుస్తుం. మండలి హాలులో కూర్చున్న ప్రేమికులనుద్దేశించి ఇరిచ్ అంటున్నాడు, బాబా తరచూ మాకు మండలి యొక్క అదృష్టాన్ని, వారు బాబాతో ఉండడంలో ఉన్న అదృష్టాన్ని చెబుతూ ఉండేవారు. ఎంతో మంది యోగులు వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నా లభ్యం కానటువంటి అవకాశం తన మండలికి దక్కింది అన్నారు బాబా. అలా బాబా ఈ విషయంపై చెప్పుకుపోతున్నారు. తన సందేశంలో కొన్నిసార్లు తన ఆంతరింగిక మండలి విశిష్టత గురించి, మరికొన్నిసార్లు మండలి అదృష్టం గురించి చెబుతూనే ఉన్నారు బాబా. మాకేమో అలాంటి అనుభూతులే లేవు. ఇది చెప్తున్నాడు. బాబా అంత గొప్పవాళ్ళు, ఇంత గొప్పవాళ్ళని మండలి గురించి తరచు చెప్తూనే ఉన్నారట. కానీ మాకలాంటి అనుభూతులేమీ లేవే అనుకున్నాడు ఇరిచ్చి. ఆయనచే మాటలతో చివాట్లు తప్ప వేరే చెప్పుకోదగ్గ అనుభవాలేవీ లేవు. ఒకరోజు బాబా మండలి అదృష్టం గురించి చెబుతూ ఉండగా విసిగిపోయి నేను ఇలా అనేశాను బాబాతో. బాబా, మాకైతే మీరు చెప్పే అనుభూతులేమీ లేవు అనేశాను బాబాతో. అంటే ప్రతిసారి బాబా నా మండలి అంతవాళ్ళు, నా మండలి ఇంతవాళ్ళు అని చెప్తుంటే, అయ్యో! మాకేమి అనుభూతులు లేవే అనుకున్నారు. కానీ మళ్ళీ ఇంకోసారి ఇలాగే మాట్లాడుతుంటే ఇరిచి అంటున్నాడు, ఎప్పుడూ బాబాతో మాకు చివాట్లే తప్ప, ఈ అనుభవాలేమి మాకు కలగటం లేదే అనుకున్నాడు. కానీ మొన్నాడు కూడా బాబా అలాగే మండలిని పొగుడుతుంటే విసిగిపోయిన ఇరిచ్చి అన్నట్ట బాబాతో, "బాబా, మాకైతే మీరు చెప్పే అనుభూతులేమీ లేవు" అన్నాను నేను బాబాతో. "మా అదృష్టం మాకేమీ తెలియడం లేదు. మీతో ఉండడంలో అదృష్టమేమిటో కూడా మా హృదయాలకు తెలియటం లేదు బాబా" అని కూడా అన్నాను. ఆ ప్రశ్నను కూడా ఆయనే నాతో అడిగించారేమో అనిపించిందప్పుడు. ఎందుకంటే ఆయనే జవాబు చెప్పడానికి ఒక కథను చెప్పడం మొదలుపెట్టారు. అంటే ప్రశ్న ఆయనే, జవాబు ఆయనే కదా! ఇరిచ్ అదే అంటున్నాడు. ఎప్పుడు మాకు ఆ అనుభూతులు రాలేదు. కానీ పదే పదే ఇలా అనేసరికి ఒకసారి విసిగిపోయి అడిగేశాను కూడా. మాకైతే ఆ అనుభవాలు లేవు బాబా. మా అదృష్టం మాకు తెలియటం లేదు. మీతో ఉండడంలో అదృష్టమేమిటో కూడా మా హృదయాలకు తెలియటం లేదు. అంటే వాళ్ళు బాబా కోసమే వచ్చిన జీవితాలు. ఏమీ ఆశించలేదండి. ఒక మోక్షం గాని, ఒక కీర్తి గాని, ప్రతిష్ట గాని ఏది ఆశించని వాళ్ళకి ఏముంటుంది అనుభూతి? ఎందుకంటే వాళ్ళే బాబా, బాబాయే వాళ్ళై బాబాని అలా చూసుకున్నారు కూడా. బాబా కూడా అంటారు, "నేనే కనుక మండలిగా ఉంటే ఇంతలా అవతారుని చూసుకోలేనేమో" అని. అంత అద్భుతమైన మండలి సభ్యులు వాళ్ళు. కాబట్టి ఇరిచ్ అంటున్నాడు, "మాకైతే ఆ హృదయాల్లో అనుభూతి లేదు" అంటే బాబా దీనికి సమాధానంగా ఒక కథ చెప్పారట. అంటే కథ ద్వారా అయితే గమ్మున పట్టుకుంటాడు మానవుడని బాబాకు తెలుసు కనుక, ఆ కథ ఏంటో మీకు చెబుతాను అంటున్నాడు రుస్తుంబి వల్హాటి. నారదుడు కృష్ణ భగవానుని ప్రేమికుడు. అతడు కృష్ణుని మండలి సభ్యుడు. కృష్ణునికి చాలా సన్నిహితుడు కూడా. కృష్ణుడు తనకు సన్నిహితంగా ఉన్నవారందరికీ తమ అదృష్టం గురించి పదే పదే చెప్పడమే కాకుండా తమకు లభించిన సదవకాశాన్ని వినియోగించుకోమని యోగులు, దేవతలు ఇలాంటి అవకాశం కోసం తపించిపోతున్నారని చెబుతూ ఉండేవాడు కృష్ణుడు. అలా చెబుతూ ఉండగా నారదుడు అక్కడే ఉన్నాడు. అతడు కృష్ణుడితో, "స్వామీ, మాకేమీ అలాంటి అనుభూతి కలగడం లేదే. మీరు దాని గురించి మాట్లాడతారు, మేము వింటాము. అంతేకాని మాకేమీ అంతర్గతంలో అనుభవాలేమీ లేవు" అనేశాడు నారదుడు కృష్ణుడితో. ఇరిచ్చి బాబాతో అన్నట్టే.
కృష్ణుడు నారదునితో అంటాడు, "అంటే నీకు అనుభవం కావాలన్నమాట" అన్నాడు కృష్ణుడు నారదుడితో. "అలాగే నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. అతి త్వరలో నీవు నాతో ఉండడంలోని అదృష్టాన్ని అనుభూతి చెందుతావు. బహు కొద్ది రోజుల్లోనే నీకా అనుభవం కలిగి, నీ గొప్పదనాన్ని నీవే గుర్తిస్తావు నారదా" అన్నాడు కృష్ణుడు నారదుడితో. కొద్ది రోజుల తర్వాత కృష్ణుణ్ణి నారదుని పిలిచి ఫలానా చోటికి కృష్ణుడు నారదుని పిలిచి ఫలానా చోటుకు నది ఒడ్డున ఒక ప్రదేశానికి, అంటే వారు ఇదివరలో వెళ్ళిన స్థలమేది, అక్కడికి వెళ్ళు. అక్కడ నీకు నేను చెప్పేదానికి సాక్ష్యం దొరికి నీకు అనుభవం కలుగుతుంది అన్నాడు కృష్ణుడు నారదునితో. ఆ నది ఒడ్డుకు చేరుకున్న నారదుడు చుట్టూ చూస్తూ ఏదైనా కనిపిస్తుందేమో అని ఎదురు చూస్తున్నాడు నారదుడు. ఏమీ కనిపించలేదు. వెనుతిరిగి పోదాము అనుకుంటుండగా ఒక రోత కుప్పపై అతని దృష్టి పడింది. గ్రామీణ ప్రాంతాలలో ఆరు బయట ఈ రోత కుప్పలు సర్వసాధారణంగా ఉంటాయి. అతడు ఆ కుప్ప వైపు చూడగా ఒక క్రిమి దాని నుండి బయటకు వస్తోంది. ఆ పురుగు నారదుని చూచి వెంటనే చనిపోయింది. ఇది చూడ్డానికేనా ప్రభు నన్నిక్కడికి పంపింది? ఇదేనా నా అదృష్టం? నేను పొందే గొప్ప అనుభూతి కూడా ఇదేనా? ఆ పురుగును నేను చూడగానే చనిపోయిందేంటి? నారదుడు ఇలా ఆలోచిస్తూ తిరిగి ప్రభువు వద్దకు వెళ్లి జరిగింది చెప్పాడు. అంటే తను అక్కడికెళ్ళడం, పురుగు చనిపోవడం ఇదంతా నారదుడు చెప్పాడు. అంటే కృష్ణుడు వెళ్ళమన్నాడని నది ఒడ్డుకెళ్ళాడు. కానీ అక్కడ ఏమీ జరగలే. కానీ ఒక పెంట కుప్ప మీద ఒక క్రిమిని చూశాడు. అది నారదుని చూడగానే చనిపోయింది. ఇదేంటి ఇలాంటి అనుభవం కోసమా నన్ను పంపాడు కృష్ణుడని చెప్పి కొంచెం నిరుత్సాహంతోనే కృష్ణుడికి ఉన్నది ఉన్నట్టు చెప్పాట. నీవెంత గొప్పవాడివో నీకు తెలిసే అనుభూతి అతి త్వరలో నీకు కలుగుతుంది నారదా, వాగ్దానం చేసి చెబుతున్నాను అన్నాడు కృష్ణుడు. మరికొద్ది రోజుల అనంతరం కృష్ణుడు నారదుని పిలిచి ఫలానా చోట ఒక చెట్టు వద్ద నీకు ఆ అనుభవం కలుగుతుంది వెళ్ళు అన్నాడు. నారదుడు అక్కడికి వెళ్లి ఆ చెట్టును కనుగొంటాడు. ఆ చెట్టు చుట్టూ ఏమైనా కనిపిస్తుందేమో అని వెతికాడు. వెతికి వెతికి విసిగి ఏమీ కనిపించక వెనుతిరిగి వెనుగు తిరగాలనుకున్నాడు నారదుడు. ఏదో జరగనున్నదని ఎదురు చూస్తూ అక్కడే కాసేపు ఉన్నాడు. ఎందుకంటే కృష్ణుడు చెప్పాడు కదా భగవంతుని మాటలవి. కానీ అందుకని వచ్చాడు. కానీ అక్కడ ఏం జరగటం లేదు. చెట్టు చుట్టూ అంతా పరిశీలించాడు. ఇంక వెనక్కి వెళ్ళిపోదామనుకున్నాడు. కానీ ఏదో జరుగుతుందని మాత్రం తన మనసులో అనిపిస్తోంది. పోన్లే కాసేపు ఉండి వెళ్దాము అనుకున్నాడు. ఉన్నాడు. అయినా విసుగొచ్చేసింట. ఇంక విసుగు చెంది నారదుడు బయలుదేరాడు. అలా వెనుదిరగ్గానే చెట్టుపైనున్న చిలక అరుపు వినిపించింది. అతడు ఆ పక్షిని చూశాడు. ఇద్దరి కళ్ళు కలవగానే ఆ చిలుక మరణించింది. నారదుడు, నా ప్రభువు మాట్లాడుతున్న నా అదృష్టం ఇదేనా? నేను దేని వంక చూస్తే అది చనిపోతున్నది. నేను మృత్యుదేవతనైపోయానా ఏంటి? ప్రభువు నాతో ఇలా పరిహాసాలాడుతున్నాడేమిటి అనుకుంటూ నారదుడు తెగ బాధపడ్డాడు. అంటే కాసేపు వెయిట్ చేశాడు. ఇంక వెళ్ళిపోదాం అనుకునేసరికి చెట్టు మీద చిలక అరిచింట. ఏంటని పైకి చూసరికి ఎప్పుడైతే చిలకని నారదుడు చూశాడో, నారదుడి చిలక చూసిందో చిలక వెంటనే చనిపోయేట. కంగారు పడిపోయాడు నారదుడు. ఇదేంటి ఏదో అద్భుతం జరుగుతుందనుకుంటే నేను చూసిన ప్రతీదీ చనిపోతోంది. ఒకవేళ నేను మృత్యుదేవతనేమైనా అయిపోయానా? భయపడ్డాడు నారదుడు. అలా ఆలోచిస్తూ వెనుతిరిగాడు. ఏం జరిగిందని కృష్ణుడు అడగ్గా జరిగిందంతా చెప్పుకొచ్చాడు నారదుడు. కాని అప్పుడు కూడా కృష్ణుడు త్వరలో నీకు నీ గొప్పదనం తెలుస్తుంది నారదా అన్నాడు. ఆ దేశపు రాజు భార్య బిడ్డను కన్నదని ఆనందంతో కృష్ణుని కలవడానికి వచ్చాడు ఆ సమయంలో ఒక సైనికుడు. ఆ రాజు పరమానందపడుతూ తన బిడ్డను చూచి ఆశీర్వదించడానికి కృష్ణుని రమ్మని ఆహ్వానించడానికి వచ్చాడతను. ఆ బిడ్డే ఆ రాజ్యానికి వారసుడు. భవిష్యత్తులో కాబోయే రాజు కూడా. కృష్ణుడు తన వ్యక్తిగత కార్యాలయాల్లో ఖాళీ లేక వెళ్ళలేకపోయాడు. రాజుగారు పదే పదే కృష్ణుని రమ్మని కోరుతూ ఉండడంతో తన తరపున తన సన్నిహిత మండలిలో ఒకరిని రాజధానికి పంపిస్తానన్నాడు కృష్ణుడు. అక్కడే ఉన్న నారదుడు ఇదంతా వింటూ మనసులోనే కృష్ణుడు నన్ను వెళ్ళమనకుండా ఉండాలని ప్రార్థిస్తున్నాడు. అతని హృదయం తెలిసిన కృష్ణుడు సరిగ్గా నారదున్నే రాజు వద్దకు వెళ్ళమన్నాడు. నారదుడు వచ్చి బిడ్డను ఆశీర్వదిస్తాడని రాజుకు కూడా చెప్పేశాడు. అంటే ఏది చేయకూడదనుకుంటున్నాడో అదే జరుగుతోంది అతనికి. ఎప్పుడైతే చిలక చనిపోయిందో భయపడుతూ కృష్ణుడి దగ్గరికి రాగానే కృష్ణుడితో చెప్పాడు. "కాదు, కాదు ఇంకా చాలా గొప్పదనం ఉంది నీలో నీకు తెలియట్లేదు" అన్నాడు. ఈలోగా రాజు రావడం, వాడికి లేక లేక ఒక బిడ్డ పుట్టడం,
దానికి పేరు పెట్టడం ఏదో ఫంక్షన్ ఉంటుంది కదా! ఆ ఫంక్షన్‌కి కృష్ణుడిని రమ్మనడం. కృష్ణుడు ఏమంటాడు, "నా దివ్య కార్యాల్లో నేను చాలా బిజీగా ఉన్నాను. నా మండలిలో ఒకడిని పంపిస్తానని" ప్రామిస్ చేస్తాడు. తీరా నారదుడు వింటాడది. బాబోయ్! నన్ను వెళ్ళమనకుండా ఉంటే బావుండని ప్రార్థిస్తాడు. కానీ సర్వాంతర్యామి అన్నీ తెలుసు కదా! అతనికి ఆ అనుభూతి కలిగించాలి. ఎంత గొప్పవాడో నారదుడు. అందుకని కృష్ణుడు అతన్నే వెళ్ళమన్నట. కృష్ణుడు భయపడిపోయాడు. నారదుడు ఇందులో ఇరుక్కుపోయాడు. ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు. అతని మనసులో అర్థం లేని ఏవో ఆలోచనలు మొదలయ్యాయి. నేను ఆ బిడ్డను చూస్తే, అతడు మరణిస్తే మమ్మల్నందరినీ రాజ్యం నుండి గెంటేస్తాడు. వేరే మార్గం లేక వెళ్ళడానికి ఒప్పుకున్నాడు నారదుడు. బిడ్డ మంచి కోసం రాజపురోహితుడు పూజ చేస్తున్న సమయంలో నారదుడు లోపలికి ప్రవేశించాడు. రాజు నారదుడిని సాధారణంగా ఆహ్వానించి ఆసనంపై కూర్చోబెట్టాడు. నారదుడు చాలా భయంగా ఉన్నాడే గాని సంతోషంగా అస్సలు లేడు. బిడ్డపై తన చూపు పడకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు. అక్కడ పూజ పూర్తి కాగానే రాజు నారదుని వద్దకు వచ్చి బిడ్డను ఆశీర్వదించమని కోరాడు రాజు. ఏం చెయ్యాలో నారదునికి తోచలేదు. అలాగే భయంతోనే బిడ్డను చూడకుండానే దీవించేశాడు. అంటే కళ్ళలో కళ్ళు కలిపితేనే కదా పోతాయంటే 2 అనుభవాలయ్యాయి కనుక, ఇంకా బిడ్డకేసి చూడకుండా సైడ్ నుంచి అలా అక్షింతలేసాట. నారదుని ప్రవర్తనకు రాజు కూడా ఆశ్చర్యపోయాడు. ఇదేంటి పిల్లాడికేసి కూడా చూడటం లేదు అని. తన దృష్టిని బిడ్డపై పడకుండా బిడ్డని దీవించి తిరిగి వెళ్ళడానికి సిద్ధమైనాడు నారదుడు. తలుపు వైపు తిరిగాడో లేదో ఒక స్వరం అతన్ని పిలిచింది. ఉయ్యాలలోని బిడ్డ పిలుస్తున్నాడు. నారదా! నారదా! నీవు నా పట్ల అలా వ్యవహరించడమేంటి? నేను క్రిమిగా ఉండగా, నీ చూపు పడగానే పక్షినయ్యాను నారదా! పక్షిగా ఉండగా, నీ చూపు పడగానే బిడ్డనయ్యాను. ఇప్పుడు నీ చూపు పడితే నేను మరణించి ప్రభువులో ఐక్యమైపోతాను నారదా! ఎందుకలా చేయటం లేదు? అడిగాడు ఊయలలోని బిడ్డ. ఇది విన్న నారదుడు విషయాన్ని నమ్మలేకపోతున్నాడు. ప్రభువు కృప వల్ల తనకు తెలియకుండానే ఒక ఆత్మకు చిట్ట చివరి గమ్యమైన భగవదైక్యాన్ని కూడా ఇవ్వగలిగే శక్తిని ప్రసాదించాడు. ఇది నిజమా? ఆశ్చర్యపోయాడు నారదుడు. నారదుడు తిరిగి వెళ్లి జరిగిన విషయమంతా కృష్ణునికి వివరించగా కృష్ణుడన్నాడు, నాతో ఉంటున్న నీవు ఎంత అదృష్టవంతుడివో ఇప్పుడైనా నమ్ముతావా నారదా అన్నాడు కృష్ణుడు. నారదుడు సిగ్గుపడి ప్రభువుని క్షమించమని కోరాడు. ప్రభువు చెప్పింది విశ్వసించకుండా అనుమానించినందుకు నారదుడు విష్ణుమూర్తిని క్షమాపణలు వేడుకున్నాడు. ఇరిచి ఈ కథ ముగిస్తూ, ఈ కథను బాబాయే స్వయంగా మాతో చెప్పారు. ఆయనతో ఉన్న మా అదృష్టాన్ని తెలియజెప్పడానికి బాబా ఈ కథ చెప్పారు మాకు. మాకేమీ గొప్ప గొప్ప అనుభూతులు లేనప్పటికీ విశ్వానికి ప్రభువైన బాబాకు ఏది నిజమో తెలుసు. ఆయన చెప్పేది తప్పక సత్యమే అవుతుంది కదా! అన్నారు ఎరిచ్చి మాతో. ఈ అధ్యాయం ఇక్కడితో అయిందండి. కానీ చాలా అద్భుతమైన విషయం. అంటే మండలిని అందుకే రుస్తుం అంటాడు బావూజీ కూడా. మండలిని అస్సలు ఏమీ అనకూడదు, అర్హత లేదు అని. బాబాయే స్వయంగా చెప్పేశారు వాళ్ళ గొప్పతనం గురించి. ఇంక మనమెవరం వాళ్ళననడానికి? అందుకే రుస్తుం అంటున్నాడు. ఆ సాధనాల వైభవం తెలుసుకుంటే కనక, ఈ కథ తెలుసుకుంటే కనక ఇరిచి కూడా అంటున్నాడు. నాకైతే అనుభవాలేం లేవు. కానీ బాబా చెప్పిందెప్పుడు సత్యమే కదా! సత్యమే భగవంతుడు, భగవంతుడే సత్యం గనక, ఆయన చెప్పింది సత్యం కనుక ఉండొచ్చు. కానీ మాకైతే అలాంటి అనుభూతి లేవు. విశ్వానికి ప్రభువైన బాబాకు ఏది నిజమో తెలుసు. అంటే సత్యం తెలుసు కనుక, ఆయన చెప్పింది తప్పక సత్యమే అయ్యుంటుంది. కాబట్టి మండలి కూడా అంత గొప్పదనాన్ని ఆపాదించవచ్చు అని రుస్తుంబి పల్హాటి మనకు ఈరోజు తెలియజేశారండి. రేపు సోమవారంతో ఈ పుస్తకం అయిపోవచ్చు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. భారతి మెహర్ దినేష్. जय बाबा। జై బాబా. अवतार मेहर बाबा की जय। देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेहर बाबा प्रियतमा मन सुहारति दे प्रियतमा मन सुहारति दे देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेहर बाबा प्रियतमा मन सुहारति दे प्रियतमा मन सुहारति दे।
ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు, కామ క్రోధముల మది తొలగించు. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు, కామ క్రోధముల మది తొలగించు. దామను వీడక నిన్ను ప్రేమించు, దామను వీడక నిన్ను ప్రేమించు. మము కరుణించవయా ప్రియతమా, మనసు హారతిదే. ప్రియతమా మనసు హారతిదే. నీ దివ్యనామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్యనామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య పదములే ఆరాధించు, నీ దివ్య పదములే ఆరాధించు. మము కరుణించవయా ప్రియతమా, మనసు హారతిదే. ప్రియతమా మనసు హారతిదే. అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా. అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా. పాహి శరణు సయోజ్యము పొందగా, పాహి శరణు సయోజ్యము పొందగా. మము కరుణించవయా ప్రియతమా, మనసు హారతిదే. ప్రియతమా మనసు హారతిదే. దేవాదిదేవా ప్రేమ స్వభావా, ప్రభో మెహర్ బాబా. ప్రియతమా మనసు హారతిదే. ప్రియతమా మనసు హారతిదే. ప్రియతమా మనసు హారతిదే. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అమ్మా. థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. జై బాబా అందరికీ. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అందరికీ జై బాబా. జై బాబా అందరికీ జై బాబా. జై బాబా అందరికీ జై మెహర్ బాబా.